నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అమరావతి రాజధాని 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా బ్రాడేపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్వేశ్వరరావు, చర్చా వేదిక ప్రతినిధులు వసుంధర, రామచంద్రయ్య, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని అమరావతి రాజధాని నిర్మాణం, భూ సమీకరణ, రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం మెట్ట భూముల్లో రాజధాని పెట్టాలని చెప్పినప్పటికీ టీడీపీ ప్రభుత్వం 3 పంటలు పండే భూముల్లో రాజధాని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. మొదటి విడత రైతులకే న్యాయం చేయలేని ప్రభుత్వం 2వ విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాజధాని పరిధిలో 2 లక్షల ఎకరాలు సేకరించి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన పోరాటాలు చేయక తప్పదని హెచ్చరించారు. నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని వేసి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిష్టం గుంటూరు విజయవాడ మధ్యలో అమరావతి ప్రాంతంలో పెట్టాలి అనేటటువంటిది అని ముందుగానే చాటచెల్లమైపోయింది. ఇక్కడ బాధపడవలసినటువంటి విషయం ఏంటంటే తప్పులేదు, కానీ ఆ సందర్భంగా అన్నీ ఆలోచించాలి. ఇవాళ అక్కడ పరిస్థితులు మరి దాని విభజన చట్టంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో మరి ఆ రోజు ఆంధ్రపల్లి అటువంటి ప్రాంతంలో లేక వేరే ప్రకాశం జిల్లాలో మరొక ప్రాంతంలో కానీ చోట్లయితే కేంద్ర ప్రభుత్వమే 1000 ఎకరాలు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇస్తాము అనేటువంటిది ఉపయోగించుకోలేకపోయాం. ఇవాళ కొండవీటి వాగు, పాలవాగు, మొన్నకు ఈ నదీ ప్రవాహాలతో చాలా ఇబ్బందులు పడుతూ, ఎందుకంటే మాకు కూడా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు జరిగేటటువంటి ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ కలిపి నిర్వహించిన వాటిలో వెళ్ళేవాడు. ఆ కొండవీటి వాగు వల్ల భూములు మొదలటము, అట్లాగే రైతులు ఆందోళన చెందటం, అదంతా కూడా గమనిస్తానే ఉండేవాడు. మేము ముందుగా కూడా చెప్పాము, కనీసం తీసుకున్నారు కానీ మెట్ట భూముల్లో పెట్టడం బాగు. ఈ 3 పంటలు దాదాపు 60 రకాల కూరగాయలు కానీ పండ్లు కానీ హార్టికల్చర్ పంటలు ఉండేటటువంటి ఈ జరీపు పొలాలు 15 అడుగుల్లో బోరేస్తే నీళ్లు వచ్చేటటువంటి డ్రింకింగ్ వాటర్గా ఉపయోగపడేటటువంటి భూములు ఆ ఢిల్లీ నగరంలో యమునా నదికి ఎట్లయితే ఫ్లడ్ ప్లేన్స్ ద్వారా అక్కడ ఢిల్లీ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం అందుతూ ఉందో, ఇక్కడ కూడా అట్లా రాజధానిలో భవిష్యత్తులో పెట్టబోయే ప్రజలకు కూడా ఉపయోగపడేటటువంటి దాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు అని చెప్పి మొత్తుకున్నాం. ఊళ్ళంతా తిరిగాం, మీద పట్టకారులను తీసుకొచ్చి పెద్ద మీటింగ్ పెట్టాం, అన్నీ చెప్పినా పట్టించుకోకుండా అమరావతి ఓఆర్ఆర్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు వెల్లడించారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో శుక్రవారం రామారావు మాట్లాడారు. సమాచారం లేకుండా ఓఆర్ఆర్ కోసం 11 మండలాలు, 40 గ్రామాల్లో సుమారు 6000 ఎకరాల భూములు సేకరిస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు భయాందోళన చెందుతున్నారని చెప్పారు. సేకరించిన భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బి రామకృష్ణ, శ్రీనివాసరావు, పద్మావతి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూతా ఔటర్ రింగ్ రోడ్ కోసం సుమారుగా 190 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ కోసం భూముల్ని సేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మేము రింగ్ రోడ్డుకి కానీ రాజధాని అభివృద్ధికి కానీ వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వాటికి కట్టుబడి ఉంటాం, అభివృద్ధి చేయాల్సిందే. అయితే దీనికి మన జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాల్లో
6,000 ఎకరాలు బాగా సారవంతమైనటువంటి దాదాపుగా 3 పంటలు పండేటువంటి 6,000 ఎకరాల భూములు సేకరించాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే దీంట్లో విషయం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏం చేయాలంటే భూములు సేకరించేటప్పుడు మొట్టమొదటిసారి చేయాల్సినటువంటి పని ఏ గ్రామంలో ఎవరెవరు భూములు తీసుకుంటున్నామో ముందు టమ్కేయాలి, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి, పలానా రోజు గ్రామసభ జరుగుతుందని చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత గ్రామసభ జరిపి ఆ రైతుల యొక్క అబ్జెక్షన్స్ని నోట్ చేసి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటికి రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. కానీ ఇలాంటి ఏమీ జరగల. అలైన్మెంట్ అక్కడక్కడ కొన్ని వేసారు, ఇక్కడ దాకా భూమి పోద్దని. దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది. మామూలుగా గతంలో హైవేలకు భూములు తీసుకుంది ప్రభుత్వం, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భూములు తీసుకుంది. అయితే ఎంత తీసుకుంది? 70 మీటర్లు పొడవు వెడల్పు తీసుకుంది. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? 250 మీటర్లు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రకటన చేసేసారు. మరి 70 మీటర్లు ఎక్కడ, 250 మీటర్లు ఎక్కడ? ఈ భూమిని కోల్పోయేటువంటి రైతులు దాదాపుగా చిన్న రైతులు పెద్ద రైతులు అనేటువంటిది కాదు. ఈ భూముల్ని ఈ రకంగా తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎంత అవసరం అని తీసుకోండి, వాటిని అభివృద్ధి చేయండి. 1, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అంటున్నారు. 2013 భూసేకరణ చట్టంలో ఏముందంటే ఇప్పుడున్నటువంటి వాల్యూ ప్రకారం, మార్కెట్ వాల్యూ ప్రకారం లేకపోతే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 4 రెట్లు ఇస్తామని ఉంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ భూములన్నీ చాలా విలువైనటువంటి భూములు కాబట్టి మేము 2.5 రెట్లే ఇస్తాము అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ముఖ్యంగా ఈ ఆందోళన గత 3 నెలల నుంచి ఉధృతంగా జరుగుతుంది. డైలీ పేపర్లో ఏదో ఒక పేపర్లో ఈ రైతుల యొక్క సమస్యలు, ఈ ఓఆర్ఆర్ను గురించి కానీ, కూలింగ్లో తీసుకుంటామని కొద్దిసేపు, అట్లానే రింగులో తీసుకుంటామని మరికొంతసేపు, ఈ విధంగా రైతులందరినీ ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. అయితే ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్ర అభివృద్ధి తప్పనిసరిగా జరగాలి, కానీ అన్యాయానికి మాత్రం ఎదిరించాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే మాకున్నదే కొద్ది భూములు. డోకిపూర్ గ్రామంలో 720 ఎకరాల భూమి ఉంటే అందులో 360 ఎకరాలు వాళ్లే సేకరిస్తున్నారు. అంటే రైతులు సగం % వెళ్ళిపోతున్నారు. అందులో నుంచి సుమారుగా 265 మంది రైతులు నష్టపోతున్నారు. ఇక ఈ రైతులు కూలీలుగా మారటమే. పోతే వాళ్ళు ఇస్తుంది ఏంటి? మా పక్కన మా భూమే ఉంది. నా భూమి వచ్చేసరికి మొన్న ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉంది. 1,36,00,000కి 10 లక్షలు తీసుకొచ్చి భయాన్ని ఇవ్వకపోతే నేను రిఫ్యూజ్ చేశాను. ఎందుకంటే రాజధాని అవుతుంది, రేపు మన పిల్లలకు ఉపయోగపడిద్ది, రేపు వాళ్ళు దీనివల్ల కొంత అభివృద్ధి చెందుతారు, చదువుకోవడానికి కానీ ఏదైనా కుటుంబ కార్యక్రమాలకు కానీ ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంలో నేను రిఫ్యూజ్ చేశాను. ఆ భయాన్ని కూడా తీసుకొని ఉంటే వాళ్ళు నేను 1,36,00,000 తీసుకుని ఉండేవాళ్ళు. అక్కడ మండలంలో ఆ డోకిపూర్ గ్రామంలో యాజ్ పర్ రిజిస్టర్ ఆఫీస్ ఫిరంపురంలో నేను ఎంక్వైరీ చేస్తే రిజిస్టర్ ఆఫీసులో ఉన్నది 12 లక్షల ధర. దానికి 2.5 ఇస్తున్నారు. 2.5 ఇస్తే 28 lakhs వస్తుంది. మరి 1,36,00,000కి 28 lakhs ఇస్తే అసలు అది ఏ విధంగా సబబుగా ఉంటుందో మనం వాళ్ళు అంటే 90% లాస్ పోతున్నాం, 80 to 90%. ఈ విధంగా అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆల్మోస్ట్ అదే ధరలు ఉన్నాయి కుడేడంగా. ఆ విధంగా నష్టపోతే మరి ప్రభుత్వం రేపేమైనా ఆదుకుంటుందా అంటే ఏం ఆదుకోదు. చదువుకున్న వాళ్ళంతా నిరుద్యోగులుగా తయారవుతున్నారు. ఉన్న భూమి కాస్త ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం తీసుకుంటుంది. మరి ఈ రైతులు ఏ విధంగా ముందు అభివృద్ధి చెందాలన్నా, తన జీవనోపాధిని సాగించాలన్నా ఏ విధంగా సాగించగలుగుతారనేది ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం ఇది ఎప్పుడో ఇవాళ కొనుక్కున్న భూములు కాదు, 4-5 తరాల నుంచి వస్తున్న భూముల మీదనే సేద్యం చేసుకొని ఆ గ్రామాలలోనే జీవనోపాధిని గడుపుతున్నటువంటి ఈ రైతులందరూ కూడా ఇవాళ మీ ప్రభుత్వం సేకరించేటటువంటి భూములకు సరైన ధర ఇవ్వకుండా ఏదో నామినల్గా యాజ్ పర్ రిజిస్టర్డ్ ప్రకారం 2.5 ఇస్తున్నాం అని చెప్పి అవి తీసుకొని మీరు మాకంతా అభివృద్ధికి ఇవ్వండి అంటే అది న్యాయపరం కాదు, చట్టపరంగా కూడా ఆమోదయోగ్యం కాదు. మాది పాత గుంటూరు అండి. మాది పొలం వచ్చేసి పొత్తూరు అంకిరెడ్డిపాలెం కింద వస్తుంది. నాది ఎకరం పొలం పోతుందండి, ఎకరం 5 సెంట్లు పోతుంది. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పిన పట్టు ప్రతి ఒక్కటి కూడా వాస్తవమేనండి. రైతులు చాలా నష్టపోతున్నారు ఈ విషయం వల్ల. మాకు ఇంతవరకు గ్రామ సభలు అనేది నిర్వహించలేదు. మాకు ఒక నోటీస్ ఒకటి వచ్చింది నాకు. అది కూడా మా పొత్తూరు గ్రామం మొత్తం మీద, అంకిరెడ్డిపాలెం మొత్తం మీద నా ఒక్కదానికే నోటీస్ వచ్చింది. వెళ్ళి జాయింట్ కలెక్టర్ని నేను కలిశాను, మాట్లాడాను. ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు నా సమస్యలని విని. ఇంకా విషయం ఏంటంటే విఆర్ఓలు కానీ సర్వేయర్లు కానీ ఎవ్వరూ కూడా మాకు సరైన సమాధానం చెప్పట్లేదు. ఇంతవరకు మా గ్రామానికి వచ్చి అసలు మీకు ఇది పోతుంది, ఇది ఉంటుంది, ఈ రైతుది పోతుంది, సార్ చెప్పినట్టుగా పలానా వాళ్ళ పేరుతో ఇది పోతుంది, ఇంత భూమి పోతుంది, 1 ఎకరం ఉంది, అరెకరం పోతుందంటే ఆ రైతు కాస్త హ్యాపీగా ఉంటాడు. అలా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచి మాకు లేదు. కాబట్టి మేమేం అడుగుతుంది ఏంటంటే సార్ చెప్పినట్టుగా మాకు
మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం మాకు నష్టపరిహారం ఇవ్వండి. గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు. రెండోది ఏంటంటే 2013 చట్టం ప్రకారం మాకు అన్నీ వర్తింపజేసేలాగా రైతు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఒకటండి, ఇక్కడ నాయకులందరూ వాళ్ళ రైతులు గోరలు చెప్పుకున్నారు. 94 దగ్గర నుంచి కౌలు రైతులు 100% ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు రైతుల కన్నా ఎక్కువ నష్టపోతున్నారు. ఆత్మహత్యలు కూడా వాళ్ళలోనే జరుగుతుంది. కానీ ఇంత మట్టికి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కిందట నేను కౌలు రైతులకు న్యాయం చేస్తారన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మళ్ళీ న్యాయం చేయలేదు. ఈ భూసేకరణలో మొత్తం కౌలుదారులే ఉన్నది. మొత్తం ఈ 6,000 ఎకరాలు మేము సర్వే చేసాం. సర్వేలు చేస్తే 190 మంది కౌలుదారులు ఉన్నారు. ఈ కౌలుదారులు అంటే వ్యవసాయ కూలీలు. వీళ్ళకి న్యాయం చేయకుండా, వీళ్ళకి నష్టపరిహారాలు కానీ ఏమి ఇవ్వకుండా ఈ విధంగా రైతులకి ఇంత నష్టపరిహారం ఇస్తామంటే ఇప్పుడు వ్యవసాయాన్ని సాగు చేసి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కూడిపెట్టే ఈ కౌలు రైతుల పరిస్థితి ఏంది? దీని మీద తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకుపోవాలని అనుకున్నాం. అంజుమాన్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్ర విడుదల చేయాలని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. మంగళగిరి అంజుమాన్ స్థలం ఐటీ పార్క్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు అంజుమాన్ స్థలం ఇస్తూ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేసే విధంగా డిజైన్ చేశారని తెలిపారు. ఈ డిజైన్ సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ పోర్టల్లో ఉండడమే ఇందుకు సాక్ష్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సైతం అంజుమాన్ భూముల విషయంలో స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. మైనార్టీల ఆస్తులను కాపాడలేని స్థితిలో గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఉన్నారని విమర్శించారు. నగరంపాలెం ఈద్గా మైదానంలో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నూరి ఫాతిమా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గుంటూరు ప్రాపర్టీ సంబంధించిన అంజుమన్ ఆస్తుల గురించి ఏ విధంగా ఫైట్ చేస్తుందో మీరు దాదాపుగా 2-3 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. దాని గురించి పలుమార్లు ఎమ్మెల్యే గారిని కానీ, లేకపోతే అజీజ్ గారు అంటే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారిని కానీ, లేకపోతే CEO ప్రతి ఒక్కళ్ళని కూడా వెళ్ళి కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎక్కడా కూడా ఒక స్పందన లేదు. ఎక్కడా కూడా ఎందుకనంటే మేము ఎలాగో దాన్ని తీసేసుకుంటాము, మేము ఎవరి మాట వినము, మాకు అనవసరం. ఈ పబ్లిక్ క్రైటీరియా ఇచ్చింది కూడా, పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా ఇప్పుడు దాకా కూడా దాన్ని తీసుకోలేదు. దాదాపుగా 5,000 మంది వరకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి. ఇప్పుడు దాకా కూడా దాని గురించి స్పందన లేదు. దీంట్లో ముఖ్యంగా మీ ముందు రావడానికి ఏంటి అని అంటే, మేము ఆ రోజు ఎమ్మెల్యే గారిని, నజీర్ గారిని ఒక ప్రశ్న అడిగాం. ఏంటి సార్, ఏంటి పరిస్థితి, ఏమైంది అని అంటే ఆయన అక్కడ ఏం చెప్పారు అంటే, మేము డిస్కస్ చేసుకుంటాము, మేమందరం డిస్కస్ చేసుకొని మేమందరం మాట్లాడుకొని మేము ఒక నివేదిక తీసుకొని వస్తాము, ఇక్కడ వాళ్ళందరినీ చర్చిస్తాము అని చెప్పారు. చర్చ ఏమైంది, ఎవరు చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, ఇప్పుడు దాకా 1 నెల పైనే అవుతుంది. కానీ దాని మీద ఆన్సర్ లేదు. అజీజ్ గారు మరి చైర్మన్, ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, మీరు పిలిచి మాట్లాడతానన్నారు కదా, అంటే మేము వదిలేసామని అనుకుంటున్నారేమో, వదిలిపెట్టలా. దీని గురించి మా ఎమ్మెల్సీ గారు అడిగితే ప్రశ్న వేశారు. ఏంటి సార్ దీని గురించి ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వేయటం జరిగింది. దీనికి సమాధానం ఏంటి సార్, దీన్ని ప్రాపర్టీ తీసుకుంటున్నారా మీరు, ఏంటి అని అంటే అవును మేము తీసుకుంటున్నాం అన్నారు. దాని గురించి చర్చ జరగలేదు. ఎందుకనంటే లడ్డూ విషయం వచ్చి దీని గురించి చర్చ జరగలేదు. మా ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు అడిగితే దాని గురించి స్పష్టంగా మేము తీసుకుంటున్నాం అంటున్నారు. కానీ మేము అడుగుతుంది ఒకటి, మేము ప్రొసీడింగ్స్ అడుగుతున్నాం, మేమేం అడగట్లేదు. మీరు 33 సంవత్సరాలు మేము లీజ్కి తీసుకుంటామంటున్నారు. లీజ్ అనే విషయం ఎక్కడా కూడా రాలేదు. మరి దానికి వెళ్ళాల్సిన ప్రొసీడింగ్స్ ఎక్కడ కూడా కరెక్ట్గా లేవు. మరి మీరు తీసుకుంటుంది ఏదో ప్లాన్ కూడా వేశారంట. ఎవరు, లోకేష్ గారు ప్లాన్ వేశారు. ఏంటి ఇక్కడ ఏం కడుతున్నాము, ఎలా కడుతున్నాము, దీన్ని తీసుకున్నాం, ఏదో మీ ప్రాపర్టీ అది, మీరు ఎలా పడితే అది చేయడానికి ఏం మైనార్టీలు లేరంటారా, మీకు కూడా రేపటి రోజు ఎలక్షన్ రాదంటారా, లేకపోతే మైనార్టీ ఓట్లతో మీరు గెలవలేదంటారా? నాకు అర్థం కాదు ఈ ప్రభుత్వానికి. ఏదో
మేము వాళ్ళని ఎలాగైనా మోసం చేయొచ్చు. నిజంగానే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు అండగా ఉంటాము చేస్తామని చెప్పి గెలిచిన దగ్గర నుంచి 4% రిజర్వేషన్ లేదు, వక్ బిల్కేమో మీరు మద్దతు ఇచ్చారు. మరి అలాగే ఈరోజు 71.57 ఎకరాలని కాజేస్తున్నారు. సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్లు గుంటూరు డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాభిపురం డిఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం రైల్వే అధికారులు మాట్లాడారు. శక్తి మహోత్సవ్ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. We are from South Central Zone Cultural Center, Ministry of Culture, Government of India. There are 7 zonal cultural centers in India which works under the Ministry of Culture, Government of India. We work for our ancient culture, our tradition. From ancient time till today, India is Vishwa Guru of all the world. Why? Because of our culture, because of our traditions, because of our moral values. So we work to protect, preserve and promote for the next generation to adopt this our traditional culture. We as a South Central Zone Cultural Center, we are having our headquarter in Nagpur in Maharashtra, and 6 states are our member states where we do our routine activities, our researches, our exhibitions, our cultural programs. The states are Andhra Pradesh, Telangana, Karnataka, Maharashtra, Madhya Pradesh and Chhattisgarh. So in these 6 states, we regularly do our programs for new generations and for the master craftsmen, master artists also. This in first time we are organizing this festival in Guntur due to the initiative of railways and other organizations here which are collaborating to organize this event. And this time, this event is focused on the Women's Day. Women's in Indian culture is Shakti. It's Matru Shakti. So this festival named as Shakti Festival. Now, what is this festival? I would like to invite or introduce our Mrs. Shweta Tiwari. She will tell about this program which is focused on the women artists of these states. ये जो शक्ति महोत्सव का कार्यक्रम है, इसका इनिशिएटिव साउथ सेंट्रल जोन कल्चर सेंटर नागपुर की डायरेक्टर श्रीमती आस्था कारलेकर और गुंटूर रेलवे के जो मैम है डीआरएम मैम सुदेशना मैम के ही इनिशिएटिव से ये पूरा प्रोग्राम हुआ है. उन्होंने ही हमें यहाँ पर पहली बार बुलाया. इस पूरे कार्यक्रम में टोटल 60 वुमेन आर्टिस्ट है जो आपके सामने अपने कल्चर, अपने स्टेट के कल्चर को परफॉर्मेंस, स्टेज के कल्चर का परफॉर्मेंस देंगे. तो ये आप लोग आइए और इस महोत्सव को और प्रमोट कीजिए और हमारे जो आर्टिस्ट है जो 4 स्टेट से यहाँ पर आ रहे हैं, उन आर्टिस्टों को आप ప్రమోట్ కీజియే యహీ బోలూంగి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు డివిజన్లో, గుంటూరు నగరంలో మొదటిసారిగా మనం శక్తి మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని సంకల్పించుకొని మొదటిసారిగా మనం పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ 4 స్టేట్స్ నుంచి డప్పు డ్యాన్స్ ఫ్రమ్ తెలంగాణ, లవని అండ్ లెజిమ్ ఫ్రమ్ మహారాష్ట్ర, డొల్లు కొనిత ఫ్రమ్ కర్ణాటక అండ్ మటకి అండ్ పనిహారి ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఫర్ ద ఫస్ట్ టైం మన గుంటూరులో ఈ ఈవెంట్ జరగబోతుంది మార్చి 7 అండ్ 8 అనగా రేపు అండ్ మరియు ఎల్లుండి సాయంత్రం 4:30 నుంచి. వెన్యూ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు. ఆల్రెడీ మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్నటి నుంచే మన దగ్గర వివిధమైన కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. నిన్న గుంటూరు డివిజన్ రైల్వే ఆఫీస్లోనే సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ ఉమెన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఆల్రెడీ సిజిఎస్టి గుంటూరు ఆల్రెడీ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు.
అండ్ మధ్యాహ్నం ఈరోజు మన ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి రంగోలీ అండ్ ఫైర్లెస్ కుకింగ్ యాక్టివిటీస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈ శక్తి మహోత్సవ్ మేజర్లీ in partnership with South Central Zone Cultural Center, Nagpur, under Ministry of Culture, and Guntur Division of South Central Railway, CGST Guntur, Tobacco Board Guntur, and Export Credit Guarantee Corporation Guntur, and with largest support from ITC and Bharatiya Vidya Bhavan, వీళ్ళతోని ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ ఓన్లీ గుంటూరు ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల మిగతా అన్ని ప్రజలకు కూడా దీన్ని వ్యాపించి దీన్ని ప్రమోట్ చేసి అందరినీ వచ్చి ఈ ఈవెంట్ చూసి సక్సెస్ చేయాల్సిందిగా మీడియా ప్రతినిధులను కోరడం జరుగుతుంది. అత్యున్నత విద్య, వైద్యం, వసతి కోట్లాది మందికి అందుబాటులో లేని పరిస్థితుల్లో మరింత మంది పిల్లల్ని కరండి అని సీఎం చంద్రబాబు శాసనసభలో చెప్పడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో శుక్రవారం లక్ష్మారెడ్డి మాట్లాడారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని వెంటనే రాష్ట్రం సంక్షేమ దృష్ట్యా, పేద ప్రజల అభ్యున్నతి దృష్ట్యా వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 5వ తేదీన శాసనసభలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రకటించారు. ఎక్కువ మంది పిల్లలను కనండి, ఒకరు ఇద్దరు చాలరు, ముగ్గురు నలుగురు కనండి అని చెప్పని పేర్కొన్నాడు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇప్పటికే సంతానోత్పత్తి రేటు 2.5కు పైగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు అనేక సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అసమానతలు. భారతదేశంలో అత్యధిక సమస్యలున్న రాష్ట్రాలు ఈ ఉత్తరాది రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ కూడా సంతానోత్పత్తి రేటు సగటున 1.6 లోపు ఉన్నాయి. అందుకనే ఈ రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధితో ఉన్నాయి. జీవన ప్రమాణ స్థాయి గణనీయంగా ఉంది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి రాష్ట్రాలతో పోల్చుకొని అక్కడ వృద్ధుల జనాభా పెరుగుతూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడి ఇప్పటి నుంచే ఎక్కువ మంది పిల్లలను కనాలి. తద్వారా మనకి భవిష్యత్తులో 2047 నాటికి వృద్ధుల జనాభా 23% చేరకుండా ఉంటుందని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో యువతలో 18% నిరుద్యోగం కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 36వ స్థానంలో ఉంది అక్షరాస్యతలో. మనకన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రాలు మరొకటి లేవు. ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన విద్య కానీ, వైద్యం కానీ, పౌష్టికాహారం కానీ లభించని లక్షలాది కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ మురికి వాడల్లో సరైన రక్షిత మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న కోట్లాది మంది ప్రజలు కనపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పేదలు మరింత పిల్లల కంటే వారి భవిష్యత్తు ఎవరు చూస్తారు? అంటే ఒక ప్రసవానికి కేవలం 25,000 రూపాయలు ఇస్తే ఇక ఆ బిడ్డ జీవితం అంతా మంచి విద్యని, వైద్యాన్ని పొంది, మంచి ఉద్యోగాన్ని పొంది ఆ కుటుంబం అభివృద్ధి చెందుకుంటున్నారా? ప్రపంచంలో ముఖ్యమంత్రి గారు చెప్తున్న దేశాలు చూస్తే 100% అక్షరాస్యత కలిగి ఉన్నాయి. ఆ దేశాల యొక్క తలసరి ఆదాయం $50,000 పైగా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో కేవలం $3,000 తలసరి ఆదాయంతో అత్యధిక నిరుద్యోగం కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ పాపులేషన్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తానన్న ప్రకటనని రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి ఈ అధిక జనాభా అవసరం లేదని, ఉన్న జనాభాకి కనీస అవసరాలను తీర్చగలిగితే గొప్ప విషయమని చెప్పదలుచుకున్నాం. ఒకవైపున ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ముస్లిం జనాభా ఈ దేశంలో పెరుగుతూ ఉంది కాబట్టి వారితో పోటీపడి హిందువులు ఎక్కువ మందిని కనాలని చెప్పని ఆర్ఎస్ఎస్ నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. మరొక వైపున దక్షిణ భారతదేశంలో లోక్సభ సీట్లు భవిష్యత్తులో డీలిమిటేషన్ అమలైతే తగ్గిపోతాయని, ఉత్తరాది రాష్ట్రాలు పెరుగుతాయని, కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పోటీపడి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మందిని కనాలని కొంతమంది రాజకీయ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.